వెల్కమ్ టు ఇట్ మ్యాటర్స్. మీరు ఆంక్షలు విధిస్తే మేం పట్టించుకుంటామా? మా దారులు మాకున్నాయి అంటోంది చైనా. తమ దేశంలో తయారైన అత్యాధునిక కంప్యూటర్ చిప్స్ చైనాకు విక్రయించకూడదని అమెరికా ఆంక్షలు పెట్టిన డ్రాగన్ దేశ ప్రభుత్వ రంగ కృత్రిమ మేధా సంస్థలు సైన్యం స్వేచ్ఛగా వీటిని కొనుగోలు చేసి వాడుకుంటున్నాయి. చైనా కృత్రిమ మేధా సంస్థలు సైన్యానికి అత్యాధునిక పరికరాలు దక్కకుండా చేసేందుకు అమెరికా తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడం కష్టమేనని తేలిపోయింది. అమెరికా చిప్స్ కొనుగోళ్లు అమ్మకాలపై చైనాలో ఎటువంటి నిబంధనలు లేవు. అమెరికా ఆంక్షలు విధించిన నాటి నుంచి డజన్ల కొద్దీ చైనా సంస్థలు ఎన్విడియా చిప్స్ కొనుగోలు చేసినట్టు టెండర్ పత్రాలు చూపిస్తున్నాయి. వీటిలో అత్యాధునిక A100, H100 చిప్స్ ఉన్నాయి. వాస్తవానికి వీటిని బీజింగ్కు విక్రయించకూడదు అని 2022లో వాషింగ్టన్ ఆంక్షలు తీసుకొచ్చింది. A800, H800 చిప్లను చైనా మార్కెట్ కోసమే ఎన్విడియా అభివృద్ధి చేసింది. గత అక్టోబర్లో వీటిపై కూడా అమెరికా బ్యాన్ విధించింది. కృత్రిమ మేధాలో ఉపయోగించే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను కృత్రిమ మేధా కార్యక్రమాల్లో విరివిగా వాడతారు. గుర్తు తెలియని చైనీస్ పంపిణీదారుల నుంచి వాటిని సేకరిస్తున్నట్లు ఓ వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. ఈ చిప్స్ను చైనాలోని 2 విశ్వవిద్యాలయాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. వీటికి అక్కడి సైన్యంతో సంబంధాలు ఉన్నాయి. ఈ 2 విశ్వవిద్యాలయాలు 2022 మే నెలలో 6 A100 చిప్పులు డిసెంబర్ 1న కొనుగోలు చేసినట్లు తేలింది. ఎవరు అమ్మారనే విషయం మాత్రం ఇప్పటికీ వెల్లడి కాలేదు. తైవాన్, సింగపూర్ వంటి దేశాల్లోని పెద్ద కంపెనీల ద్వారా ఈ చిప్స్ను అండర్ గ్రౌండ్ మార్కెట్లో బీజింగ్ ఏజెంట్లు సేకరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు ఎగుమతి నియంత్రణ చట్టాలను తాము పక్కాగా అనుసరిస్తున్నామని ఎన్విడియా వివరణ ఇచ్చింది. తమ కస్టమర్లు కూడా వీటిని పాటించాలని కోరింది. ఎవరైనా తమ చిప్స్ను అనుమతి లేకుండా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనిపై అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మాట్లాడేందుకు నిరాకరించింది.